లెట్స్ బిగిన్ ది షో. 7 దొంగలు ఒక డైమండ్ వ్యాపారి వద్ద డైమండ్స్ ను దోచుకుపోతారు. వారు రాత్రికి అడవిలో దాక్కుంటారు. వారు నిద్రలో ఉన్నప్పుడు 2 దొంగలు లేచి డైమండ్లను తమ వద్ద సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వారు పంచుకున్న తర్వాత 1 డైమండ్ మిగిలిపోతుంది. ఇప్పుడు వారు 3వ దొంగను లేపి ఆ 3 మధ్య పంచుకోవాలనుకుంటారు. అయినప్పటికీ 1 డైమండ్ మిగిలిపోతుంది. ఇలా వారు 4వ దొంగ, 5వ దొంగ, 6వ దొంగలతో పంచుకుంటారు. ప్రతిసారి 1 డైమండ్ మాత్రమే మిగిలిపోతుంది. చివరికి 7వ దొంగను లేపిన తర్వాత వారు ఆ డైమండ్లను 7 మధ్య సమానంగా పంచుకోగలిగారు. అయితే మీకు ఒక ప్రశ్న, మొత్తం ఆ డైమండ్ల సంఖ్య ఎంత? మీకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. దీనికి సమాధానం ఈ వీడియో చివరిలో చెబుతాను. 7 దొంగలు డైమండ్లను దోచుకున్నారు. వారు 2, 3, 4, 5, 6 మంది మధ్య పంచుకునే ప్రయత్నం చేసినప్పుడు ప్రతిసారి 1 డైమండ్ మిగిలిపోతుంది. కానీ చివరికి 7తో పంచుకున్నప్పుడు అవి సమానంగా విభజించబడ్డాయి. ఆ మొత్తం డైమండ్ల సంఖ్య 7కి భాగింపబడుతుందన్నమాట. కానీ 2, 3, 4, 6తో భాగింపబడదు. అయితే మనం దీని సొల్యూషన్ ఎలా చూద్దాం. 2, 3, 4, 5, 6 యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే LCM = 60. అందువల్ల మనం 60కి 1 కలిపిన సంఖ్యలు అంటే 61, 121, 181 ఇలా చూసుకొని పరిష్కరించాలి. ఇవి 7తో భాగం అవుతాయో లేదో చూసుకోవాలి. 60 × 1 + 1 = 61. అయితే ఇది 7తో భాగింపబడదు. 60 × 2 + 1 = 120. ఇది 7తో భాగింపబడదు. 60 × 3 + 1 = 181. ఇది 7తో భాగింపబడదు. 60 × 4 + 1 = 241. ఇది 7తో భాగింపబడదు. 60 × 5 + 1 = 301. ఇది 7తో పర్ఫెక్ట్ గా భాగింపబడుతుంది. అంటే దొంగలు దోచుకున్న డైమండ్ల సంఖ్య 301 అన్నమాట. మీ గేమ్ కి నా లాజిక్ మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది సార్. అందుకే మొత్తం వీడియోలో రికార్డ్ చేశాను. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే చందమామ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.